కిమ్స్ అనేది మీడియాలో వచ్చింది, మా దగ్గర వచ్చిన టెండర్ మాత్రం డాక్టర్ ప్రేమ్చంద్ షా అనే పేరుతో ఉంది. మీడియాలో ఎలా వచ్చిందో మరి నాకు తెలియదు, కానీ దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. దాంట్లో ఎందుకు అనుమానాలు వస్తున్నాయి, ఎందుకు ఇది చేస్తున్నారు, అది ఎందుకు రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో మాకు తెలియదు. మీడియా వెరిఫై చేసుకొని వెయ్యాలి. అధికారులకు తెలుసు. ఆదోనికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలకి టెండర్లు కిమ్స్ వాళ్ళు వేశారు అని వచ్చినటువంటి వార్తలు వీళ్ళు చెప్తున్న పాపం పచ్చ మీడియాలకి షాకింగ్గా కిమ్స్ వాళ్ళు బయటకు వచ్చి మేము ఇటువంటి టెండర్లు వేయడానికి వెళ్ళట్లేదు, అసలు ఆ ఆలోచన దృక్పథం కూడా మాకు లేదు అని చెప్పి కిమ్స్ వాళ్ళు చాలా చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఒకటి మీకు అర్థమవ్వాల్సినటువంటి విషయం ఏంటనంటే, ఇది ప్రజా వ్యతిరేకత ఉంది ఈ డెసిషన్లో. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది ప్రభుత్వంలోనే జరగాలి తప్ప ప్రైవేటు పద్ధతిలో జరగకూడదు అని ఒక ఆలోచన దృక్పథం వచ్చే టెండర్లు వేసే వాళ్ళకి కానీ ఆ ప్రైవేటు కంపెనీలకు కానీ ఒక ఐడియా ఉంది. ఐడియా లేనిది ఎవరికంటే మనకి, మన ప్రభుత్వానికి ఐడియా లేక పిచ్చి పిచ్చిగా తీసుకున్నటువంటి డెసిషన్స్కి డెఫినెట్గా ప్రజా వ్యతిరేకత వస్తుంది. మీరు ఒకవేళ ప్రజా వ్యతిరేకత లేదు, జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తున్నారు కాబట్టి రావట్లేదు అని అనుకోవడం అది మీ మూర్ఖత్వం. ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే టెండర్లు వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చెప్పినటువంటి విషయం. అండ్ ప్రైవేటు వ్యక్తులకి కూడా ఒక క్లారిటీ ఉంది, ఇది చేస్తుంది తప్పు అని. అందుకనే ఇలా బయటకు వచ్చి మరి ఓపెన్గా స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు అని అంటే, అన్నెసరీగా లేనిపోని ఇల్లీగల్ ఇష్యూలలో మనం ఇరుక్కోవడం ఎందుకు అని చెప్పి. సో ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అవుతుందని నేను అనుకుంటున్నా. ఇప్పటికైనా మీరు వేసినటువంటి జీవోని వెనక్కి తీసుకోండి, పిలుద్దాం అనుకుంటున్నటువంటి టెండర్లని కూడా వెనక్కి తీసుకోండి. కాస్తో కూస్తో ప్రజల్లో మీ పరువును నిలబడుతుంది.